ఆర్గానిక్ ఆయిల్ తోని అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట గాయ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడ్డా. అన్న అన్న ఇబ్బంది పడుతున్నాడు. అయిపోయిందా? చికెన్ లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో స్పైసీ రకాలు ఉన్నాయి. ఆ రకాలలో ఇది ఒక రకం. వద్దే అయితే బెడ్ తో కొట్టుడు చాలా బాగా అనిపిస్తుంది. వద్దే ఇంకోసారి అట్లా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నామంటే వెంటనే మనం చికెన్ మంచిగా కడిగేసుకొని లోపల బండిలు వేసేసి ఒక రూమ్ లో వేసి చెప్పుకుంటే బాగా అనిపిస్తుంది. కేపన్న సభ్య ప్రయత్నం అయితే చేసింది. అమ్మా అందరూ పెట్టాను, వీడికైతే పెట్టలేదు. ఎందుకంటే వీడు 15 చపాతీలు తిన్నాడు ఒకేసారి. అవునా? 15 చపాతీలు తిన్నాడు. 15 కాదు 13 తిన్నాడు. టేస్ట్ మనిషి లోపల మాట నువ్వు అక్క కూర్చో అనుకోగలరు. మళ్ళీ నన్ను కామెంట్ చంపేస్తుంది అక్క. గుడ్డు వచ్చింది, ఒక కోడి 4 ముగ్గులు పెట్టింది. పెళ్లి చేసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి, నువ్వు సంసారం చేయాలి, నేర్చుకోవాలి. పిల్లలు పుట్టాలంటే నేర్చుకోవాలి. ఇమ్రాన్ అన్నకి ఈ నూనెనే మనం ఎక్కువ వాడుతున్నాం అనమాట. ఇవి సో గాయ్స్ ఈరోజు అయితే సాయం ఉంటే ఎట్లుంటది, వాళ్ళు ఎట్లుంటది కదా ఆ టైప్ అనమాట. చికెన్ కూడా ఆ టైపే వండుతున్నాం ఈరోజు. చికెన్ నేచురల్ గా ఏం ఎక్కువ మసాలా వేయకుండా చికెన్ ఆర్గానిక్ ఆయిల్ తోని అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాం అనమాట గాయ్స్. ఇంకోటి మన కొత్త ఫామ్ హౌస్ వచ్చేసి అన్న ఫస్ట్ టైం వండుతుడు. ఇగో ఈ విధానం చూసుకోవచ్చు మీరు. మనకి ఏది లేనా మనకి సిడప్ అనేది ఒకటి ఉంటది, అది కేపన్నకి అట్లా తయారు చేస్తాడు. ఎందుకంటే గుర్షనే కట్టిండు. మన అక్క గుర్ష అనుకోగలరు. మళ్ళీ నన్ను కామెంట్ చంపేస్తుంది అక్క. అక్క గుర్సే కాదు అన్న కేపన్న అక్క గుర్సె చూసి మా ఫామ్ హౌస్ లో గుర్సె కట్టిండు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అయితే స్పెషల్ గా సౌత్ ఆఫ్రికా నుంచి అయితే చికెన్ వచ్చింది, శ్రీలంక నుంచి అయితే చికెన్ వచ్చింది. ఆ కోడి పుట్టిందేమో బంగ్లాదేశ్ లా. దాని గుడ్డు వచ్చేసి ఎడబెట్టినారా రామోజీలా తమిళనాడులో పెట్టిన అనిపించే మనకి దొరికిపోయింది. గుడ్డు వచ్చింది, ఒక కోడి 4 ముగ్గులు పెట్టింది. ఒక్క కోడి 4 గుడ్లు పెట్టిందంట. మీరు చరిత్రలో చూడకుండొచ్చు. మన కేపన్న దగ్గరనే ఇట్లాంటి వింత అన్ని దొరుకుతాయి. మన ఛానల్లో ఇట్లాంటి వింతే ఉంటాయి. మీకు కావాల్సిన ఉంటుంటే ఇట్లా కేపన్న నంబర్ ఉంది కదా, కాల్ చేసి చెప్పేసేయండి. నన్ను మాస్టర్ చేసేది, నన్ను ఇంకా చిప్ చెక్ చేసి చలో మీరైతే కామెంట్ అయితే పెట్టండి. మీకు ఎట్లాంటి రెసిపీ కావాలి, అంటే ఏ టైప్ లో కావాలి, మటన్ లో కావాలా, చికెన్ లో. కొంచెం కామెంట్ అయితే మటన్ లో పెట్టండి. ఎందుకంటే మాకు చికెన్ ఉడిపించి చంపేస్తుండ్రు రోజు. మటన్ కామెంట్ పెట్టండి ప్లీజ్. చికెన్ అంటారు కానీ చికెన్ లో ఎన్నో రకాలు ఉన్నాయి, ఎన్నో స్పైసీ రకాలు ఉన్నాయి. ఆ రకాలలో ఇది ఒక రకం చేస్తున్నా గైస్. నేచర్ ఇదనమాట ఆయిల్. ఆయిల్ గురించి చెప్తాను. అంటే టైం అయిపోతుందా? టైం అయిపోతుందా చేస్తున్నా గైస్. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఎక్కడంటే మీకు ఒక చిన్న వీడియో పెట్టేస్తాను నేను. ఒక అక్క అంటే కురుడిలో నూనె అనమాట ఈ ఆయిల్. మనం మా అక్క అనమాట, మా అంటే రిలేటివ్ అవుతారు. సో ఇబ్రహీంపట్నంలో ఉంటారు గాయస్. హోటల్ మనం ఇక్కడ నుంచి ఈ ఆయిల్ తీసుకుని వెళ్తాం. ఆర్గానిక్ అనమాట మొత్తం.
గానుగులు ఏమమ్మా గానుగులు కదా మొత్తం డైరెక్ట్ వేస్తారు కదమ్మా మీరు. సో గాస్ ఇగో ఇదెంత మాది ఏం నూనె ఇది? ఇది పల్లి నూనె పల్లి నూనె 380 రూపీస్. సన్ఫ్లవర్ 460. సన్ఫ్లవర్ 460. నువ్వులు తెల్ల నువ్వుల నూనె గాయస్ ఇది చాలా మంచిది అనమాట 550 రూపీస్. అదేందాక కుస్మా అది యాక్చువల్లీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. ఇది గాయస్ ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే గాయస్ ఇగో అన్నకి యాక్చువల్ ఇమ్రాన్ అన్నకి ఈ నూనెనే మనం ఎక్కువ వాడుతున్నాం అనమాట. ఇవి దీనివల్ల మనకి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది గాయస్. దానికోసమే కొద్ది కాస్ట్ ఎక్కువైనా కూడా హెల్తీగా ఉంటుంది గాయస్. అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ మళ్ళా వస్తాను నేను గాయస్. ఇగో అక్క నెంబర్ చెప్తుంది అక్క నెంబర్ చెప్పక 9642274745. సో గాయస్ ఎవరైనా నూనె కావాలనుకున్న వాళ్ళు అక్కకు ఫోన్ చేయండి. అదర్వైజ్ ఎవరు కేపైన గురించి ఇమ్రాన్ గురించి మీరు నెంబర్ల కోసం మీరు చేయకండి గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్. అక్క నెంబర్ చెప్పింది యాక్చువల్లీ చెప్పారు బట్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనమాట. మీకు తక్కువ రేటుకి ఇస్తారు. మన దగ్గర ఫుల్ హైజెనిక్ అనమాట అండ్ ఫుల్ హెల్తీ ఫుడ్ హెల్తీ ఆయిల్ అండ్ డైరెక్ట్ చూడండి గాయస్. అక్క ఇది ఆన్ చేయాలి చూడండి గాయస్. ఇది పల్లీలు కదా అక్క ఇవి పల్లీలు గాయస్. ఇది ఈ పల్లీలు డైరెక్ట్ అయిపోయి డైరెక్ట్ ఇక్కడ నుంచి అయిపోతే ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఆయిల్ వచ్చి ఫిల్టర్ అయ్యి లోపలేసి మళ్ళీ మనం అక్కలు ఏంటంటే దీంట్లో మొత్తం ప్యాక్ చేసి ఇస్తారనమాట. అక్క దీని వ్యాలిడిటీ ఏమైనా ఉంటుంది అక్క? ఉండదా? ఉండొచ్చు మా అంటే అక్క 1 year. ఈ ఆయిల్ ఏంటంటే పల్లీలు గోన్లో వేసేసి చేసామంటే గాయస్ ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు చిన్న వీడియో పెట్టేస్తాను గాయస్. అక్కకి మీరు కాంటాక్ట్ చేయండి. అంటే అక్కకే ఓన్లీ బిజినెస్ కోసం ఆయిల్ కోసం ఇది చాలా నేచురల్ అన్నమాట. ఇది అంటే దీని వల్ల ఏం యూజ్ ఉంది అంటే బీపీ షుగర్ అంటే కేప్ అనే బీపీ ఉంది కాబట్టి చలపతి సంగతి కేప్ అనేది కొంచెం బీపీ ఉంది కాబట్టి తక్కువ దానికే మేము ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం. చాలా మంది మీరు అనుకుంటొచ్చు బీపీ షుగర్ థైరాయిడ్ ఎట్లాంటివి అయినా కానీ మనం కంట్రోల్ చేస్తుంది. ఈ ఆయిల్ తక్కువ వేస్తాను నేను చెప్ప కొంచెం హెల్తీగా కంట్రోల్ చేస్తుంది. మీరు కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. స్క్రీన్ మీద అయితే వీడియో అయితే పెడతారు కాబట్టి ఇదైతే మీరు చూస్ చేయండి. మంచిగా హెల్తీ ఉంటారు. చిన్న పిల్లలకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. బలంగా బొక్కల బలం కానీ నరాల బలం కానీ మరి ఏర్పాటు కాకుండా మంచిగా ఉంటది ఈ ఆయిల్. లేట్ చేయకుండా అక్క నంబర్ అయితే కాంటాక్ట్ నంబర్ అయితే స్క్రీన్ మీద అయితే కేప్ అని ఇస్తాడు. ఇప్పుడు ఏమేమి వేస్తుండో ఒకసారి చూడండి. ఫస్ట్ మనం అంటే ఫుల్ రెసిపీలో ఏంటంటే ఫుల్ రెసిపీ చెప్పేస్తాను మీకు. ఏంటంటే మళ్ళీ మధ్యలో మాకు టైం ఉండదు అనమాట. ఆయిల్ వేసుకున్నామంటే వెంటనే మనం చికెన్ మంచిగా కడిగేసుకొని లోపల బాండీలు వేసేసి ఆనియన్ టమాటా మిరపకాయ వేసేసి పుదీనా కొత్తిమీర వేసి ఉప్పు కారం పసుపు మొత్తం వేసేసి దీంట్లో డైరెక్ట్ మనం ఏం చేయాలంటే కుక్ చేసేయాలన్నమాట. ఫస్ట్ ఆగ్రా బాబు ఫస్ట్ ఏంటంటే హెవీ ఫ్లేమ్ లో పెట్టుకొని దాని తర్వాత 10 minutes ఇంకొక 15 minutes లో ఫ్లేమ్ లో పెట్టాము. చికెన్ ఫస్ట్ క్లాస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో మనం ఎక్కువ మసాలా మేము ఓన్లీ లైట్ గా వేస్తాము అండ్ కొత్తిమీర పుదీనా దీంతో అయిపోతే కాలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. లేదన్నా ఉప్పేసిన చూస్తున్నా చూడు ఎలా ఎంత మంచి కలర్ అది. అంటే మనకి ఎక్కువ టైం లేదు అనమాట కాబట్టి ఇప్పుడు మీరు ఆయిల్ అయితే చూసుకోవచ్చు. ఎంత ఎంత చూడండి ఆయిల్ చూస్తే ఇంకా నెత్తగా ఉంది ఆయిల్ అయితే. ఎందుకు పట్టుకొచ్చిన ఇంత మంచి ఆయిల్ అక్క ఉంది తెలిసామా. అయితే అక్క వచ్చేసి పాపం మా ఒక్కనే నేను వీడియో పెడతాను. దీని వెనక గాయస్ మీ వెనక వీడియో పెట్టేస్తాను నేను. ఒక నిమిషం వీడియో చూడండి. అమ్మాన్ ఎక్సలెంట్ ఉంటుంది గాయస్. 3 రోజుల నుంచి స్నానం చేయలేదు చెప్తున్నా. ఈయన పేరు దేవుడు. స్నానం అనేది 3 రోజులు ఒకసారి చేస్తాడు. అది కూడా చెప్పేస్తున్నట్టు చెప్తా. పిల్లలు ఏమంటే ఆలోచించి
నిజం అనుకున్న ఊరుకోండి సగం మీ ఇద్దరు చేయరు కేపన్నా స్నానం చేసి వచ్చి నువ్వు చేస్తావు కరెక్ట్ మీరు చెప్పి తాళం తీసుకొని వచ్చిన గురువుడు అసలు బ్రష్ చేయకూడదు తానా తిన్నాను నాకు ఎప్పుడు బ్రష్ చేయాలి తాళం చేస్తున్నాడు ఆయన, నేను బ్రష్ చేస్తున్నా కాదు. గాయస్ ఇగో కారం పొడి వేస్తున్నాను నేను, కొద్దిగా పసుపు, పసుపు వచ్చేసి మనకైతే థైలాండ్ నుంచి వచ్చింది. కొద్దిగా ఏంటంటే జీలకర్ర పొడి, మ్యాండేటరీ జీలకర్ర పొడి. జీలకర్ర వచ్చేసి నార్త్ కొరియా నుంచి వచ్చింది. ఫస్ట్ అయితే మీరు నిమ్మకాయలు 10 నిమ్మకాయలు పిండమని చెప్పినా ఇప్పుడు అయితే 2 గంటలు లేదు పిండలేకపోయింది, నిమ్మకాయలే పిండలేదు. ఓయ్! ఏయ్! సాబా అక్కో ఈడటకారో వెబ్సైట్ లో ఎట్ట కానీ ఏం చెప్పినా సరే నాకు తెలియదు అంటాడు ముందు డేంజర్ కేసు తెలియదు కాబట్టి తెలియదు అంటారు guys. మళ్ళీ ఏం తెలుసు బాయ్ నీకు ఏం తెలియదు అంటే ఏది తెలియదని చెప్పా తెలియమంది తెలియదని చెప్తా అంతే. సో గాయస్ చూసాం మనం ఏంటంటే నేచురల్ గా గడ్డలుప్పు వేసుకోవాలన్నమాట. మీరు సాల్ట్ కాకుండా గడ్డలుప్పు వేసుకుంటే అంటే దొడ్డుప్పు అంటారు మన దాంట్లో. ఇంగ్లీష్ లో రాక్ సాల్ట్, ఇంగ్లీష్ లో రాక్ సాల్ట్ అలా అంటారు. కొంచెము ఏంటంటే వదిన దగ్గర పోయి ఏమైందంటే జర ఒరిస్సా భాష నేర్చుకుండు కాబట్టి ఆ ఒరిస్సా భాష నేర్చుకుండు కాబట్టి వదిన అయితే బెడ్తో కొట్టుడు చాలా బాగా అనిపిస్తుంది. వద్దే ఇంకోసారి అట్లా కొట్టొద్దు, నాకు మస్తు బాగా అనిపిస్తుంది. చెప్పినా ఉరేసుకుంటుందా మస్తు బాగా అనిపిస్తుంది వద్దే అట్లా చేసుకునే పాపనా అట్లా కొట్టడం చాలా తప్పు అనిపిస్తుంది. నాకు ఎట్లాంటి భార్య దొరుకుతుందో నాకు భయం అవుతుంది నేను చూసిన తర్వాత. ఎందుకంటే దండం పెట్టి కాలు మొక్కాల్సి వస్తుంది. ఒక రూమ్ లో వేసి చెప్పుకుంటే బాగా అనిపిస్తుంది. కేపన్నని సభ్య ప్రయత్నం అయితే చేసింది అమ్మా, కానీ చెప్పలేదు. ఎందుకంటే కేపన్న ఆర్మీ కాబట్టి అందుకోసం బెడ్ దెబ్బలు తిన్నాడు. అట్లా నా భార్య ఎట్లా వస్తుందో నాకే తెలియదు. క్వశ్చన్ మార్క్ అది. కల్పన చికెన్ కాలేరా బాబు ఏం చూస్తున్నా తినలేనప్పుడు ఎట్లున్నావు ఆయన కేపన్న ఉడతాడు. అయితే guys, ఇంకోటి వచ్చేసి మీ అందరికి మన ఫామ్ హౌస్ గురించి అయితే చెప్పలేను. అల్లం పెట్టి ఆ, కలుపు నేర్చుకోవాలి. ఫస్ట్ నేను నేర్చుకుంటా. పెళ్లి చేసుకోవాలి, నేర్చుకోవాలి. అవును. పిల్లలు కావాలంటే నేర్చుకోవాలి. అవును. నువ్వు సంసారం చేయాలని నేర్చుకోవాలి, పిల్లలు పుట్టాలంటే నేర్చుకోవాలి. నా పిల్లలు ఎట్లాంటి దొరుకుతా అని నేను నేర్చుకుంటున్నా. అది నేను. అయితే ఇంకోటి guys, మీకు ఫామ్ హౌస్ అయితే అన్న తీసుకుంటాని లాస్ట్ వీడియోలో చెప్పిండు. ఇప్పుడు మనకి ఎట్లాంటి టెన్షన్ ఏం లేదు. గాయస్ కొత్తిమీర పుదీనా 2 కలిపి చేసాం. కొత్తిమీర పుదీనా వేసేసిండు. అయితే ఇంకోటి ఏంటనగానే ఫామ్ హౌస్ గురించి నా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ నా దోస్తులు ఎవరైనా ఉంటే ఇట్లా ఈ వీడియో చూస్తే ఇట్లా మీకు ఎట్లాంటి కాంటాక్ట్ నెంబర్ లేకుండా నా కాంటాక్ట్ అయితే ఉంటుంది నంబరు. నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరు అడిగిన ఇస్తారు. ఏ పని నంబర్ అయితే మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ధన్యవాదాలు వేసాను. మీరు కాల్ చేసి అన్నని బుక్ చేసుకోవచ్చు. మనకైతే ఇది వచ్చేసి వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు నిన్ను ఫామ్ హౌస్ ని అన్నది అనుకున్నాను. అలా వంటలోడు కాదురా నాయన, మన పండిస్తుండు 10 మందికి యూజ్ అయ్యేటట్టు చేస్తుండు. మీరు వంటల పని పోవాలి నేర్చుకొని. లాస్ట్ లో చికెన్ మసాలా వేసేసి రప్పాడించాలిగా. ఆంటీ మననే చూస్తుంది, కొట్టేటట్టే ఉన్నారా నేను. సింపుల్ గా అలా పూత వేసారు. వేసిన తర్వాత గాయస్ మూత పెట్టేస్తే ఒక ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉందన్నమాట. లో ఫ్లేమ్ లో ఒక 15-20 మినిట్స్ పెట్టేస్తే కథం రెడీ. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. డ్రై అన్నమాట. పప్పు అవుతుంది, చికెన్ అవుతుంది, సారీ ఏంటి రైస్ అవుతుంది. పప్పు వండేసి అన్న సాయం ఉండు. నేను వండిన గాయస్ నాకు పప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి పప్పు అయితే నేను నేర్చుకున్నా. అప్పుడప్పుడు రొట్టెలు కాలుస్తుంటా, అప్పుడప్పుడు ఏంటంటే గుడ్డ ఆమ్లెట్ వేసుకుంటా. ఎందుకంటే ఎట్లాంటి భార్య వస్తుందో తెలియదు. ఇప్పుడు కేపన్న చూసిరు కదా ఎట్లా ఇరగదు అన్నారు. అట్లాంటి భయం నాకు ఎప్పుడు అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వస్తుంది. అందుకోసం ముందే ప్రిపేర్ గా కేపన్న కాలేజీ మొక్కి నేను వంటలు అనేది నేర్చుకుంటున్నా. రేపటి దినం పుట్టాక అయిన తర్వాత ఆ భార్య అలిగి అన్నా కానీ మనం వండుకోనికి ఒక కేపన్న వంటకాలు అయితే చూసి మనం నేర్చుకోవచ్చు కాబట్టి మనం అయితే నేర్చుకుంటున్నాం. నాకు ఒక డౌట్ వస్తుంది, చికెన్ కలిపాక రాదు, జీవితాన్ని ఏం కలుపుతాడో ఏంటో నాకు అర్థమవుతుంది. ఏం చేశాడు? ఏంట్రా బాబు నువ్వు అట్లే ఉంది చికెన్. పెట్టేసాను గాయస్.
మీ అందరికైతే ఇప్పుడు ఈయన కొట్టడంలో తప్పలేదు. లో మళ్ళా కలుస్తాం guys. లాస్ట్ లో ఎవరితో మెట్టుందో ఫైనల్ ఇదంతా ఏంటంటే ఎప్పటికే పని చికెన్ చేసినా సరే ఫస్ట్ నేనే ఉంటాను తినడానికి, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటది. Guys, ఇంకో వీడికి ఒక విషయం చెప్పనా, వీడి తిండి వల్ల ఇమ్రాన్ అన్న బిల్కుల్ అంటే అందరూ పెడతారు కానీ వీడికైతే పెట్టలేడు. ఎందుకంటే వీడు 15 చపాతీలు తిన్నాడు ఒకేసారి. అవునా కదా? 15 చపాతీలు తిన్నాడు, 15 కాదు 13 తిన్నాను. టేస్ట్ మనిషి లోపల మాట్లాడుతురా నువ్వు. ఓన్లీ టేస్ట్ చూస్తూ 15 చపాతీలు తిన్నాడు వీడు. గ్యాస్ మేమైతే వీడిని భరించలేము, అందుకే పెద్ద పెద్ద భోగాలు తీసుకొచ్చామన్నమాట. దేవుడు గారు కానీ చాలా మంచివాడు, పని చేస్తాడు, అన్ని చేస్తాడు, కానీ కొద్దిగా అప్పుడప్పుడు పురుగు కలుస్తుంటారు. ఇదైతే నిజం. ఇక్కడ ఉన్న ముగ్గురు తిండంట, దేవుడు ఒక్కడు తింటాడు, ఒక్కడే తింటాడు. నిజం ఇదైతే. ఎక్కువ తినడం వల్ల మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. బండి మైలేజ్ ఏడుస్తుంది మైలేజ్. పని చేస్తా నేను చాలా కష్టపడుతున్నా. నువ్వు కాదు నేను. అరే నువ్వు డప్పాలు కొట్టడానికి మొత్తం వీడియో కష్టపడుతున్నాను అనమాట. అరే అది పడ్డా తీరా తెలియదంటే వీడియో ఉన్నది కాబట్టి ఓకే అంటాడు, లేకపోతే నాకు చాలా మీ ఇద్దరికి రాలే, చాలా నేర్చుకోవాలి జీవితంలో. మీ ఇద్దరు జీవితం చాలా నడపాలి. నిమ్మకాయలు పిండి అంటే జీవితాన్ని ఏం పెడతాడో సాయం నాకు అర్థం అవట్లేదు. బా అరే చూడవాడ కదా మెల్లగా అంత కసపిస నమ్ముతున్నావు ఏంటో. మరి అట్లా ఉంటది. చాలు కేసు. ఒకసారి మహేష్ బాయ్ కూడా వేసేయను దాంట్లోనే. దేనికి? దాంట్లో వేసేయండి. నా పడగాల నువ్వు ధనాధన చేస్తున్నావు. హ్యాండ్ చిన్న ఉంది. అన్నంత స్పీడ్ ఎందుకు చేస్తున్నాడు అంటే గైస్ టాబ్లెట్స్ తీసుకోలేదు. ఈ మాట గురేసుకొని నచ్చిపోతానండి. మహిగా మాత్రం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చేసి అన్నమాట. టాబ్లెట్స్ ఎందుకు వేస్తున్నాను నీకు ఎట్లా అనిపించింది? ఎందుకు అనిపించింది? స్పీడ్ చేస్తుండు అంటే స్పీడ్ వేస్తే టాబ్లెట్ వేసినట్టేనా? అంటే నువ్వు స్లో చేస్తావు. యాక్చువల్లీ నా ముందు వేసుకోలేదు, అందుకే ఏ పని ఆర్మీ నాకు తెలుసు. స్పీడ్ చేస్తాడు, టాబ్లెట్ ఎట్లా అంటావు అన్న? ఇది బీపీ ఎక్కువైంది ఇప్పుడు. ఇప్పుడు లాస్ట్ అయితే పెడతాం రెసిపీ అనేది. మాక్సిమం తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనకి టేస్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే లెమన్ అన్నమాట. లెమన్ జ్యూస్ వేసుకోవాలి మనం. ఇందులో వేసుకున్న తర్వాత లాస్ట్ కి కొత్తిమీర అండ్ పుదీనా పైన గార్నిష్ చేసుకుని తినేస్తే కథం షాట్. ఒకసారి చూపించేసాను, ఊరేసుకోవాల్సిందే. గుడ్డి బాబాయ్ ఒకసారి చూపించేసా మన అయిపోయినాక ఇద్దాం. సూపర్ కే పనా షార్ట్. మనం ఎక్కువ టైం తీసుకోవాలా, ఓన్లీ 10 to 15 minutes అంతే. మళ్ళా కలపాలా? కలపాలి కదా, మాడిపోతుంది కదా. ఏ మాటదు అంటూ కదా. హై ఫ్లేమ్ లో సిమ్ ఫ్లేమ్ లో పెట్టేస్తాం. అంటే టమాటా అనేది మొత్తం గుంచుతుందా వాటర్? మొత్తము టమాటా మొత్తం చేస్తాం. సో గాయస్ ఏవో మన ఫామ్ హౌస్ కూడా అన్న చూపించేసిండు. గాయస్ ఎవరైనా మా అన్న తీసుకున్న ఫామ్ హౌస్ దగ్గరకు వస్తే ఇట్లా మీరు కూడా వండుకోవచ్చు స్పెషల్ గా. ఇక్కడ భోగాన్లు, స్టవ్లు అన్ని ఇస్తారు. మీరే గ్యాస్ సిలిండర్ అండ్ మసాలా గీసాలు అన్ని తీసుకొని వచ్చి మీరు ఇక్కడ వచ్చుకుంటే అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. మన అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సపోర్ట్ చేస్తారు. అన్న ఉంటే అక్క ఉంటే సపోర్ట్ చేస్తారు. మీరు వండుకొని ప్రశాంతంగా తిని వెళ్ళిపోతారు. ఫుల్ ఎంజాయ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ లగ్జరీ బెడ్స్ ఉన్నాయి అండ్ టీవీ, వైఫై అన్ని ఉన్నాయి. గాయస్ ఎక్కడికి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా బయటకు వెళ్తే చిన్న వెంచర్స్ ఉంటాయి. చెట్లు ఎలా ఉందంటే గ్రీనరీ సూపర్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేయాలంటే అన్న ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చింది. గాయస్ ఎవరు కావాలని నేను నెంబర్ ఇస్తాను. నేను ఆ నెంబర్కి మీరు నెక్స్ట్ అంటే ఈ రోజు కాదు,
ఫస్ట్ నుంచి బుకింగ్ స్టార్ట్. 30 నుంచి స్టార్ట్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ రోజు ఉంది బుకింగ్. ఫస్ట్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ చేసుకుని ఉంటాం. మన వీడియో చూసిన ఒక గంటలోనే అలా మేము వస్తాం చేసుకున్నారు. ఓ అన్న ఇబ్బంది పడుతుంది. అయిపోయిందా? చికెన్ అన్న ఇంకెప్పుడు వండితే తిందామనే ఉన్నా. అక్క. అంటే చేపలు వండిందంటే అన్నకి చాలా ఇష్టం. ఎందుకంటే అన్నకి చెప్తున్నా ఇంకెంతసేపు అన్నా అని. మెల్ల ఎస్కేప్ అవుతుండవు. అగో అన్న అవుతున్నాను ఒక 5 నిమిషాలు. ఫస్ట్ అటే వచ్చేస్తుంది. ఏదో ఒకటి అంటారు.